హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ ఫార్మింగ్ గార్. సో మీరు చూసిన థంబ్నెయిల్ నిజమే. ఏ నెలలో ఎంత వర్షం అవ్వబోతుంది, అదేవిధంగా ఏ పంట ఈ సంవత్సరం ఎక్కువ పండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే మహారాష్ట్రలో బుల్డానా జిల్లాలో ఒక భేండోల్ పద్ధతి అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే 350 సంవత్సరాల నుండి ఈ పద్ధతిని అనేది వాళ్ళు పాటిస్తూ వస్తున్నారు. ఈ పరంపర ఇది పరంపర అన్నమాట. 350 సంవత్సరాల నుండి వాళ్ళు ఈ పద్ధతిని పాటిస్తూ వస్తూ ఉన్నారు. సో ఏదైతే మీకు కనిపిస్తూ ఉంది, లోపల ఒక చేన్లో కింద గుంతలాగా దూడారు. సైడ్ని ఏదైతే నవధాన్యాలు, ఏదైతే మనం ధాన్యాలు పండిస్తూ ఉంటామో ఆ ధాన్యాలు అనేది చుట్టూగా పోయడం జరిగింది. అదేవిధంగా లోపట్లో ఒక గుంతలాగా దోడి దాంట్లో ఒక కుండ, అదేవిధంగా దాని సైడ్ పొన్న కొద్ది వరకు నైవేద్యాలు అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటారు. సో ఇది చేసిన తర్వాత ఇది ప్రధాన ఏవైతే ఆచార్యులు ఉన్నారో, ఏవైతే మహారాజులు ఉన్నారో వాళ్ళకి అనేది ఇది తెలుస్తుంది అన్నమాట. సో ఈ సంవత్సరం ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా ఏ పంట ఎక్కువ పండుతుంది అనేది కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా గెస్ చేసి అనేది చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా చాలా వరకు 75% వరకు అయితే ఇది రియలే జరిగింది అనేది కూడా వాళ్ళ ఒక నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం రియల్ జరుగుతుంది అనేది కూడా నమ్మకం ఉంది. చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ కూడా ఆ రోజు దగ్గరగా జమ అయ్యి చాలా మొత్తంలో దగ్గర వచ్చి చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా ఇది 10th మేకి అయితే పెట్టడం జరిగింది. సో ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ అనేది రిలీజ్ చేసి అది పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఏ నెలలో ఎంత వర్షాలు పడుతూ ఉన్నాయనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం పంట కూడా ఏది ఎక్కువ పండుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. సో వర్షాన్ని చూసుకున్నట్లయితే మనం ఈ సంవత్సరం జూన్ నెలలో కావచ్చు, మనకు జూలై నెలలో ఎక్కువ వర్షాలు ఉన్నాయి. జూన్ నెలలో కొద్ది వరకు తక్కువ ఉండి జూలై నెలలో ఎక్కువ ఉంటాయి అనేది కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆగస్టులో కొద్ది వరకు ఎక్కువ ఉండి ఈ 2 నెలలకు కన్నా ఆగస్టులో ఎక్కువ ఉంటాయి. సెప్టెంబర్లో మాత్రం భారీ వర్షాలు ఉంటాయి అనేది కూడా చెప్పడం జరిగింది. ఆగస్ట్ లాస్ట్ ఎండింగ్ సెప్టెంబర్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పంటల విషయానికి వస్తే మనకు గోధుమ పంట, నువ్వుల పంట అనేది ఎక్కువ పండుతుంది అనేది చెప్పడం జరిగింది. గోధుమ పంట, నువ్వుల పంట, అదేవిధంగా కొద్ది వరకు కందుల పంట కూడా ఎక్కువ పండుతుంది అనేది చెప్పడం జరిగింది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దేశానికి రాజు కూడా స్థిరంగా ఉంటాడని కొద్ది వరకు చెప్పడం, ఎక్కువ దీనిపైన ఈ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎలక్షన్ లోపల ఇది రావడం జరిగింది. అందుకోసం ఈ ఆచారసంహిత కొరకు ఎక్కువ అనేది ఈ ఎలక్షన్ టాపిక్ అనేది తీయడం జరగలేదన్నమాట. సో ఇలా ఈ 350 సంవత్సరాల నుండి ఏదైతే వాళ్ళ పరంపర, అదేవిధంగా ఈ పద్ధతి అనేది ఉందో ప్రతి ఒక్క సంవత్సరం తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరం రియల్గానే జరుగుతూ ఉంది అనేది ఈ మహారాష్ట్ర ఏదైతే మీడియా కావచ్చు, అదేవిధంగా చాలా వరకు వీడియోస్ అనేది వైరల్ అవుతూ ఉన్నాయి. దీన్ని భేండోల్ పద్ధతి అనేది అంటూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా వెదర్కు సంబంధించిన ఇంకా వీడియోలు కూడా మన ఛానల్ పైన పెట్టడం జరుగుతూ ఉంటుంది.